అసలు నా తెలియకడుతున్నానండి, ఆ సీన్ గడేంటి ఆళ్ళెవరిని ముద్దు పెట్టుకొని మన పాపని ముద్దు పెట్టుకొని ఆడు మన స్కానింగ్ దొరకట్లేదు. రేగాదు అదిగా ఆడికి ముద్దిచ్చింది, ఈడికి పువ్వు ఇచ్చింది. ఆ సీనుగాడే తేడా అనుకుంటే ఇది కూడా తేడాగా ఉందేంటి? కన్ఫ్యూజన్ స్టార్ట్స్. ఎవరాది? प्यारी माय प्यारी సజమా జరా తలుపు తీ బిడ్డ. టెన్షన్ పడకు, మేనేజ్ చేస్తాగా. లోపల దాసుకో. వాళ్ళిద్దరే తేడా అనుకుంటే మనమ్మాయి తేడాగా ఉందేంటి? టోటల్ తేడా. ఏంది బిడ్డ, ఏంది అలికిడి? ఏం లేనైనా, లోపటకెవలో వచ్చినట్టు కొడుతుంది కదా. చల్ ఎవ్వరు రాలేనైనా. ఏం లే అల్లుడు, రూమ్ లోకి ఎవలో వచ్చినట్టు కొట్టింది. ఎవరు వచ్చారా? ఎవరు 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 ఎవరు? నా కాబోయే భార్య రూమ్ లోకి వచ్చింది ఎవరు? వాడు నాకు దొరకాలి. మామయ్య, బాత్రూమ్ లో ఎవరు లేరు మామయ్య. ఖచ్చితంగా కబోర్డ్ లో ఉంటాడు. మామయ్య, కబోర్డ్ లో కూడా ఎవరు లేరు మామయ్య. డౌట్ ఉంటే వచ్చి చూడు. నువ్వు చూస్తే నేను చూసినట్టు కాదే. ఓకే, ఎక్కడున్నట్టు? ఆ మంచం కింద చూసినావా? జాగ్రత్త బిడ్డ, పెళ్లి దగ్గర పడుతున్నది, దొంగలు దూరుతారు. దొరికావరా ఇప్పని చెప్తాను. ఏందల్లుడు, మంచం కింద కూడా ఎవరు లేడు మామయ్య. దానికి ఇంత అరవాలనా? నువ్వు అరవలేదండి. అయినా నేను ఉండగా ఇంట్లోకి ఎవడొస్తాడు మామయ్య? నువ్వు ఉన్నవనే ధైర్యం. నువ్వు పద, వెళ్ళి పడుకో, నేను చూసుకుంటా. మిడ్ నైట్ రూమ్ లోకి దూరడాలు, మంచం కింద దాయడాలు. సీను అంటే ఇప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్తాడా? ఇప్పుడు థ్యాంక్స్ చెప్తాడు, తర్వాత ఐ లవ్ యూ చెప్తాడు. తొందర దీన్ని మేనేజ్ చేయలేక సత్తున్నాను. అందరు వెళ్ళిపోయారు, రా జల్దీ 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 రా. నాకేమన్నా చెప్పాలనా? సీను ఎప్పుడు కరెక్టే చెప్తాడు. అప్పుడు అబ్బా, ఈ ఇంటెలిజెంట్ అవతారే కన్ఫ్యూజ్ అయిపోయాడు. లాభం లేదు, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ముందు నాకే తెలియాలి. పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారు. పెళ్లి పనులన్నీ సక్కంగా జరుగుతున్నాయా లేదా? ఏ పొద్దులు ముఖం అట్ట పెట్టినావు, ఏం సంగతి? పక్కన పెట్టుకొని నన్ను అడుగుతావేంటి? అగోడు వీకుడు ఆపి లోపలికి పోయి పెళ్లి పనులు చూసుకొని ఏం అర్థం కావట్లేదు. ఏంది సీను టెన్షన్ పడుతున్నా? ఓ భవానీ నాకు ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదనా? చెప్తాడులే, నాకు నీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. నీకుందే, నా మీద నాకే లేదు. ఇది ఏంది ఎరికనా? సెల్ ఫోన్. సెల్ ఫోన్ కాదు, నీ లైఫ్. అది 100% లవే. గంట
మూగాక అది లవ్ ఏనని తెలియడానికి కొంచెం టైం పడుతుంది. వాడే నీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి ఐ లవ్ యూ చెప్తాడు. నీ ప్లాన్ సూపర్ సింక్. నీ ప్రాబ్లం ఏంట్రా? పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. ఈ సాంగ్ కి సిచ్యువేషన్ కి సంబంధం ఏంట్రా? ఉందన్నా ఉంది. ఒకరోజు అమ్మాయి గారు మెట్ల మించి అందంగా నడుచుకుంటూ వస్తుంటే అమ్మాయి గారు భలే ఉందిరా. అయ్యా నా బిడ్డని చూస్తావురా? చిన్నప్పటి సంధి ఇంట్లో నమ్మకంగా పెరిగినవని ఇచ్చి పెడుతున్నా రౌడీ నా కొడక. రౌడీలకు మనసు ఉంటుందన్న, మాకు ఫీలింగ్స్ ఉంటాయన్న. గప్పుడే ఫిక్స్ అయినా రాజన్నకు నాకంటే పెద్ద రౌడీ నా కొడుకు అల్లుడుగా రావాలని. మధ్యలో నువ్వు వచ్చినావు, మస్తు ఫీల్ అయినా. కానీ భవానీని సెట్ చేస్తున్నందుకు దిల్ ఖుష్ అయింది. సంధ్యమ్మను భవానీకి ఇచ్చి పెళ్లి జరిపేయలేదనుకో, సీదా పోయి ఈ సెల్లు రాజన్న ముందు పెడతా. నువ్వు చేస్తావు, ఇద్దరికి పెళ్లి చేస్తావు. చేసిన పాపములా ఇవి ఆ విధి శాపములా. టీషర్ట్ సూపర్ గా ఉందిరా చింటూ. సిను, ఫస్ట్ టైం నీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ కు బదులు కన్ఫ్యూషన్ చూస్తున్నా. ఐ లైక్ దిస్ ఫేస్. నీకు సంజయ్కి పెళ్లి జరగడం ఖాయం. నువ్వు తీసుకెళ్దాం అనుకున్నా శృతి నీతో రాదు. ఎందుకో తెలుసా? శృతి నన్ను లవ్ చేస్తోంది. వీఆర్ ఇన్ లవ్. రే, నువ్వు ఎందుకు శృతికి ఐ లవ్ యూ చెప్పావా? పోనీ శృతి నీకు ఐ లవ్ యూ చెప్పిందా? మరి ఎందురా నీకు ఈ షర్టు ఈ స్కార్ఫ్? వెళ్ళి శృతికి ఐ లవ్ యూ చెప్పు, వచ్చి దాని రియాక్షన్ ఏంటో నాకు చెప్పు. ఐ లవ్ యూ చెప్తా. ఏకాంత సమయం. శృతి శృతి శృతి, అసలు లవ్ స్టోరీ అంటే మందే. మధ్యలో మనకు అడ్డంగా వాడొచ్చాడు. నేను నీతో రొమాంటిక్గా లేకపోవడం నా తప్పే. ఇప్పుడు నేను నీకు శృత సంజయ్ శృతి. హే హే యాక్చువల్గా నా లవ్ని అందరిలా ఈజీగా చెప్పలేను. ఎందుకంటే నేను అతడు సినిమాలో మహేష్ బాబులా తక్కువ మాట్లాడతాను. నా మనసులో దాగున్న ప్రేమంతా ఒక్క మాటలో చెప్పేస్తా. ఐ లవ్ యూ. నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వేదైనా చెప్పాలనుకుంటే కింద వెయిట్ చేస్తాను. ఇంకేం చెప్పాలి? ఐ టు లవ్ యూ. ఏందమ్మా ఈ ఉరుకులేంది, ఈ పరుగులేంది? ఏమైంది బిడ్డ? నాయనా, ఈ దినం నాకు లైఫ్ లాంగ్ యాద్ ఉంటది. ఏమిటి బిడ్డ? మస్త్ మస్త్ పోరగాడే ఇష్క్ ప్యార్ అంటే ఏంటో నాకు నేర్పినాడే. ప్రేమలో మత్తుందే, ఆ మత్తే గమ్మత్తుగుందే. ప్రేమే పోయినదిలే, ఆ ప్రేమే పోయినదే. ప్రేమే పుట్టిందిలే, ఈ ప్రేమే పుట్టిందే. గణ గణ గుండెల్లో ప్రేమ గంటే మోగిందే. గణ గణ గుండెల్లో ప్రేమ గంటే మోగిందే. గణ గణ బాజాల పెళ్లి గంటే మోగిందే. గణ గణ బజాల పెళ్లి
చేసిందే పిల్లాని హంగామా నాకు నచ్చిందే మీరు ఏకమ్మయ్యే లగ్గం రానే వచ్చిందే ఇల్లుపికి పందిల్లేసే ఆనందాలే తెచ్చిందే ప్రేమే పునాదిలే ఆ ప్రేమే పునాదే ప్రేమే పుట్టిందిలే ఈ ప్రేమే పుట్టిందే నిన్నిలా చూస్తూ చూస్తూ దూరానుంటే బాగోలేదంట ముద్దట్లే ఉన్నా ఇంకా ఆలస్యాలే చేస్తావేంటంట మూడు ముళ్ళే వేసేస్తా ముదటంతా తీరుస్తా చిరుగాడంటే ఏంటో సినిమా చూపిస్తా చూపిస్తాడంట తుమ్ములే వేస్తాడంట వీటికి భారమే యమ్మ తేడాకుందంట వాడతో టైపంట వాడి జోలి కల్లవుతంట వాడికెంత దూరం ఉంటే అంత నీకు మంచిదంట ఎక్కడింకా సేపు ఉంటే బండి మటాష్ అయిపోతంట ప్రేమే పునాదిలే ఆ ప్రేమే పునాదే ప్రేమే పుట్టిందిలే ఈ ప్రేమే పుట్టిందే తినకు తన్నా తన్ను ఆవ్ ఆవ్ రే 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 ప్రేమే వచ్చింది భూమి ప్రేమే వచ్చింది ప్రేమే మోగిందేమో ఆ ప్రేమే మోగిందే ఎవరేమన్నా పిల్ల నా కోసమే పుట్టావనుకుంటా ఎక్కడెక్కడ నా నీడై నీతో నేను వచ్చేస్తూ ఉంటా లేదంట నాకు నీకే ఉందంట నచ్చునుడే నువ్వంట కట్టుకుంటా నీ జంట పిల్లదేవో తిన్నాడు మమ మీ ఆభూషాడు రాజరాజన్న ముద్దుల కూతురి కోరిక నేనే తీరుస్తాలే పక్కనే నువ్వుంటే ప్రేమకి పెళ్ళేనంట అల్లుటే రెడ్డి అంటే తెలంగాణ తెప్పించేస్తా మంచిగున్న బావని వీడు మెంటల్ గా నీ చేశాడంట ప్రేమే పునాదిలే ఆ ప్రేమే పునాదే ప్రేమే పుట్టిందిలే ఈ ప్రేమే పుట్టిందే ప్రేమే పునాదిలే ఆ ప్రేమే పునాదే ప్రేమే పుట్టిందిలే ఈ ప్రేమే పుట్టిందే ప్రేమే పునాదిలే ఈ ప్రేమే పుట్టిందే ప్రేమే పుట్టిందిలే ఆ ప్రేమే పునాదే అల్లుడు ఇంట్లో చేసింది అంతా డ్రామానే 10 రోజులు టైం అడిగింది ఆ భవానీ గాని సంజమ్మకు సెట్ చేయనీకి ఇదంతా నీ ప్రేమ కోసమే ఏమల్లుడు